దర్శకుడికి నరసింహం బాలయ్య డైరెక్టర్ పంచ్ ఇచ్చేలా ఉన్నాడు. అలా హరీష్ శంకర్ కి ఇప్పుడు అనిల్ రావిపూడి కొత్త చిక్కు తెచ్చాడు. ఏదోలా మాస్ మహారాజా రవితేజతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతే సీన్ లోకి అనిల్ వచ్చాడు. చెక్ పోస్ట్ పడుతుంది అనేస్తున్నాడు. ఎందుకు? ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ పవన్ పొలిటికల్ గా బిజీ అవడంతో ఈ ప్రాజెక్టుకి స్పీడ్ బ్రేకర్లు ఎక్కువయ్యాయి. దీంతో గద్దలకొండ గణేష్ లాంటి హిట్ తర్వాత కూడా ఏళ్లకేళ్లు సెట్స్ కే పరిమితమయ్యాడు హరీష్ శంకర్. అందుకే మాస్ మహారాజా రవితేజతో పవన్ వచ్చేలోపు ఓ సినిమా ప్లాన్ చేశాడు. అది కూడా వర్కౌట్ కావట్లేదట. పవన్ మరో 5 నెలల వరకు, అంటే తెలంగాణ ఏపీ ఎలక్షన్స్ అయ్యే వరకు సెట్లో అడుగు పెట్టకపోవచ్చు. ఈ గ్యాప్ లో రవితేజతో ఓ మాస్ మూవీ ప్లాన్ చేసిన హరీష్ కి చుక్కెదురైందట. తనకంటే ముందే అనిల్ రావిపూడి ఖర్చీఫ్ వేశాడంటున్నారు. అసలే వరుస విజయాలు, దీనికి తోడు భగవంత్ కేసరి హిట్ తో స్వింగ్ లో ఉన్నాడు. అందుకే రవితేజ కూడా డేట్లు బల్క్ గా ఇచ్చేశాడట. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ఇద్దరూ గతంలో రవితేజతో సినిమాలు తీసిన దర్శకులే. అయితే షాక్, మిరపకాయ్ అంటూ ఒక ఫ్లాప్ ని, ఒక హిట్ ని ఇచ్చాడు హరీష్ శంకర్. అనిల్ మాత్రం రాజా ది గ్రేట్ తో రవితేజకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు మరో మూవీకి రెడీ అయ్యాడు. రవితేజతో అనిల్ రావిపూడి మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుందట. హరీష్ శంకర్ కంటే ముందే అనిల్ రావిపూడి కథ చెప్పడం, ప్రాజెక్టుని లాక్ చేయడం జరిగిందట. అలా అనిల్ ప్రాజెక్టే ముందు పట్టాలెక్కబోతోంది. పవన్ మళ్లీ సెట్లోకి రావాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి తగ్గాలి. అయినా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. అందుకే ఈలోపు గ్యాప్ ని రవితేజ సినిమాతో ఫిల్ చేయాలనుకుంటే ఇక్కడ అనిల్ రావిపూడి పోటీకొచ్చాడు. ప్రాజెక్టు ఎగరేసుకు వెళ్లాడు.